Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చిన్న పిల్లల్లో డయాబెటీస్, థైరాయిడ్, ఇంకా ఎర్లీ ప్యూబర్టీ ఇలాంటివి ఇష్యూస్ అనేక రకాలు చూస్తూ ఉంటాం. హార్మోన్ ఇష్యూస్ చిన్నపిల్లల్లో ఎందుకు వస్తాయి, వాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉన్నాయని మనం ఎలా గుర్తుపట్టాలి? సో అంతేకాకుండా డయాబెటీస్ వస్తే తగ్గించవచ్చా, థైరాయిడ్ ముందుగానే గుర్తించడం ఎలాగా, ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో అంతేకాకుండా ఎర్లీ ప్యూబర్టీ గురించి తెలియని విషయాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లలు చాలామంది హైట్ పెరగడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో పేరెంట్స్కి డాక్టర్ ఇచ్చే సలహాలు ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల పిల్లలు హైట్ పెరగకుండా ఉంటారు, హైట్ పెంచే ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లీనతా రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఎలాంటి హార్మోన్ ఇష్యూస్ కానీ, షుగర్, థైరాయిడ్, సో ఎర్లీ ప్యూబర్టీ ఇవన్నీ ట్రీట్ చేస్తారు. సో మ్యామ్, చిన్నపిల్లలు బేబీ పుట్టగానే షుగర్ ఉందా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా చెక్ చేయించాల్సిన అవసరం ఉంటుందా డయాబెటీస్ గురించి? జనరల్గా డయాబెటీస్ పిల్లల్లో ఇస్ రేర్ స్టిల్, బట్ రీసెంట్గా టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువ చూస్తున్నాం. పిల్లల్లో మామూలుగా ఉట్టుటిగా షుగర్ టెస్టులు చేయం, పుట్టినప్పుడు చేసేది వేరే కారణం నుంచి చేస్తాము. తర్వాత మనకి పిల్లల్లో డయాబెటీస్ ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకునేది సిమ్టమ్స్ ద్వారా. సో పిల్లలు యూజువల్గా ఎక్కువ మూత్రం పోయడము, ఎక్కువ నీళ్ళు తాగడము, బరువు తగ్గడము, నీరసం కావడము, అటువంటి సిమ్టమ్స్ ఉంటే దెన్ బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ ఉందా లేదా చెక్ చేస్తాం. కానీ రొటీన్ టెస్టింగ్ అయితే అవసరం ఉండదు పిల్లల్లో. ఇప్పుడు ఎంత ఏజ్ అప్పటి నుంచి ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే ఎంత ఏజ్లో చేయొచ్చు మనము? ఏ ఏజ్లోనే రావచ్చు. ఫస్ట్ 6 monthsలో పుట్టినాక వచ్చిన సపోజ్ డయాబెటీస్ వచ్చింది అనుకో పిల్లల్లో, బేబీస్లో, అది నియోనేటల్ డయాబెటీస్ అంటాం. అది జెనెటిక్ కారణం వల్ల వస్తుంది. 6 months తర్వాత డయాబెటీస్ షుగర్ లెవెల్స్ పెరిగినాయి అనుకో, అది మోస్ట్ లైక్లీ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ కూడా చూస్తున్నాం ఈ కాలంలో పిల్లల్లో, బట్ అది మోర్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్, ఒబీస్ చిల్డ్రన్లో, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పిల్లల్లో చూస్తాం. బేబీ వెయిట్ పెరగట్లేదు, సన్నగా అయిపోతున్నారు, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంది అన్నప్పుడు తీసుకురావాల్సిందే. ఆర్ మీ రెగ్యులర్ పీడియాట్రిషియన్ దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడాలా. నిజంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది కామన్ పిల్లల్లో, కానీ అట్లీస్ట్ మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఈజీగా క్లినిక్ సెటప్లో షుగర్ టెస్ట్ చేయవచ్చు, తెలిసిపోతుంది మనకి. అట్లీస్ట్ మనకి పాసిబిలిటీ ఉన్నదని తెలిస్తే దెన్ హాస్పిటల్కి రెఫరల్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా మ్యామ్, ఇంకా ఏం లక్షణాలు బట్టి తెలుసుకోవచ్చు మనం? చాలా స్లోగా వస్తుంది, సడన్గా ఇవాళ 1 dayలో తెలీదు. పేరెంట్స్ తోటి మాట్లాడితే వాళ్ళు చెప్తారు, ఒక వెనక చూస్తే ఒక 1-2 months నుంచి చేంజ్ కనిపిస్తుంది చైల్డ్లో, బరువు తగ్గడము, లేకుంటే జస్ట్ నీరసంగా ఉండడము. సో సటిల్గా ఉంటాయి ఆ సిమ్టమ్స్, మనకు తెలిసే వరకు యాక్టివ్గా ఉండరు. అది వెరీ సిగ్నిఫికెంట్. ఎక్కువ మూత్రం పోస్తారు, నైట్ టైం లేచి, లేకుంటే బెడ్ వెట్టింగ్ చేయడము, అది కామన్ అయిపోతుంది వాళ్ళకి. సో దాని నుంచి యూజువల్గా పేరెంట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అండ్ మోస్ట్ కామన్ సస్పెక్ట్ చేసేది మూత్రం ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని ఆ సైడ్ నుంచి పోతారు. కానీ మూత్రం టెస్ట్లో కూడా నీకు తెలిసిపోతుంది. జనరల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే అందులో గ్లూకోజ్ ఉన్నదా లేదా తెలిసిపోతుంది. అందులో గ్లూకోజ్ ఉన్నది అనుకో, దెన్ యూ కెన్ డూ అ బ్లడ్ టెస్ట్. సో ఏ విధంగా అయినా తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్, చిన్న పిల్లలకి డయాబెటీస్ ఉందని తెలిసిపోయింది, 1 year బేబీకి తెలిసింది. అసలు అంటే డయాబెటీస్ అంటేనే అదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇలా చెప్తూ ఉంటారు, చాలా ఆహార నియమాలు పాటించాలి ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా మ్యామ్ అసలు ట్రీట్మెంట్ ఏముంటుంది, ఎలా తగ్గిస్తాము? పిల్లల్లో ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్ కాదు వాళ్ళది. వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ తయారు కావడం తగ్గిపోయింది. ఓవర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అది కంప్లీట్ స్టాప్ అయిపోతుంది. అది ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ తయారు చేసి ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ని చెడగొడుతుంది. సో దాని నుంచి ఇన్సులిన్ తయారు కావడం తగ్గిపోతుంది. సో ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్ కాదు. ఇక ఎగ్జాక్ట్ కారణం ఎవరికి తెలీదు. ఏదో వాతావరణంలో ఇన్ఫెక్షన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేసి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ లేకపోతే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగితే అది
బాడీకి నచ్చదు. సో బాడీ ఏం చేస్తుంది, తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది, తీసేయడానికి మూత్రంలోకి వెళ్ళి తీసేస్తుంది. సో ఎక్కువ మూత్రం పోయడము, దాంతో దాహం కావడము స్టార్ట్ అవుతుంది. నీ షుగర్ ఆర్ గ్లూకోజ్ బ్లడ్లో బాడీ యూటిలైజేషన్ ఓన్లీ ఇన్సులిన్ తోటే చేసుకుంటుంది. ఇన్సులిన్ లేనందుకు ఆ ఎనర్జీ లేదు, సో అందుకే నీరసంగా అవుతారు. కానీ డే టు డే ఫంక్షనింగ్కి మసిల్ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో దాని నుంచి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్. దీని నుంచి మనకు సిమ్టమ్స్ వస్తే దాని నుంచి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో మనకున్న ప్రాబ్లం ఏంటిది, ఇన్సులిన్ లోపం. సో బయట నుంచి మనం వాపస్ ఇన్సులిన్ ఇవ్వాలి. ఇన్సులిన్ ఇవ్వాలంటే ఈ డే టు డే ఇంజెక్షన్స్ తప్ప వేరే ఆప్షన్ లేవు పిల్లల్లో. ఇన్హేల్డ్ ఇన్సులిన్ అని ఉన్నది కానీ పిల్లల్లో యూజ్ చేయము. అండ్ ఇట్స్ నాట్ వెరీ పాపులర్ ఈవెన్ అడల్ట్స్లో కూడా. సో ఇన్సులిన్ వాపస్ ఇవ్వాలంటే ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వాలి. అండ్ మనం ఇచ్చే విధం ఎట్లా అంటే మన ఓన్ బాడీలో ఇన్సులిన్ తయారు చేసేటట్టుగా మిమిక్ చేయడానికి చేస్తుంది. సో మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి పర్ డే. దాంతోపాటు మానిటరింగ్. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని ఇన్సులిన్ వాపస్ ఇస్తాం. సో గ్లూకోజ్ మానిటరింగ్ చేయడానికి ఇప్పుడు గ్లూకోమీటర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సెన్సర్స్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సర్స్ ప్యాచ్ లెక్క పెడతాం. అది కూడా ఆప్షన్. సో మనం మానిటర్ చేసుకొని ఇన్సులిన్ దాని తగ్గట్టుగా తీసుకుంటాము. హెల్దీ వెల్ బ్యాలెన్స్డ్ డయట్ అంటే మనం ఎగ్జాంపుల్ అంటే మనం చిన్న ఉన్నప్పుడు తినేటట్టుగా మనం హోమ్ ఫుడ్ తింటుంటిమి, బయటికి వెళ్ళి ప్యాకెట్ ఐటమ్స్ ఉండకపోతుండే. స్వీట్లు అంటే పండగ నాడు చేసుకొని తింటుంటిమి. ఎవ్రీ డే జస్ట్ బేకరీకి వెళ్ళి పేస్ట్రీ తినేసి వస్తానే ఆప్షన్స్ లేకుండా. సో సింపుల్ డయట్, కొన్ని రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు మైదా వస్తువులు లైక్ బిస్కెట్స్, కుర్కురేస్ అవన్నీ అవాయిడ్ చేయమంటాం. బట్ అదర్వైజ్ అ హెల్దీ డయట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. దీంతో పిల్లలు కెన్ మేనేజ్ ద గ్లూకోజ్ లెవెల్స్ వెల్. మంచిగా స్కూల్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. వీ హ్యావ్ కొంతమంది స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, అథ్లీట్స్ ఉన్నారు ఇన్ స్కూల్. దగ్గర చాలా బాగా చూసుకుంటారు. ఇనీషియల్గా ఇట్స్ షాక్, ఫ్యామిలీకి షాక్, మేనేజ్ చేయడము, ఇట్స్ ద హోల్ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని యూ కెన్ మేనేజ్ ఇట్ ప్రాపర్లీ విత్ సపోర్ట్. స్కూల్కి పోవడం అన్నీ ఇంకా వేరే విధంగా. టైప్ 1. టైప్ 2 యూజువల్గా యంగ్ ఏజ్లో చూస్తే అడాలసెంట్ ఏజ్ గ్రూప్, టీనేజ్ ఇయర్స్లో చూస్తాము. అది యూజువల్గా ఒబీస్ చిల్డ్రన్లో అండ్ ల్యాక్ ఆఫ్ లైఫ్ స్టైల్, అది లైఫ్ స్టైల్ డిసార్డర్. సో అటువంటి వాళ్ళకి జనరల్గా పిల్లల్లో అర్లీగా కనుక్కున్నాం అనుకో. సో మా దగ్గరికి పేరెంట్స్ ఎప్పుడు తీసుకొస్తారు, పిల్లలు చాలా బరువు పెరుగుతున్నారు, లావ్ అవుతున్నారు. సో మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తుంది అరౌండ్ ద నెక్. సో అదొక సైన్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అనేది. సో దాన్ని ఏకాంతోసిస్ అంటాం. సో ఆ పిగ్మెంటేషన్ మెడ చుట్టూ ఉంటుంది, అండర్ ఆర్మ్స్లో ఉంటుంది, ఇన్నర్ థైస్లో కూడా కనిపిస్తుంది. సో అది చూస్తే ఇట్స్ ఇండికేటివ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మెడ చుట్టూ ఏ పిల్లలకైనా వెనుక నుంచి ముందటి వరకు నల్లగా ఉన్నదంటే పాసిబిలిటీ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, నాట్ 100%, బట్ పాసిబిలిటీ ఉన్నట్టు. సో అటువంటి పిల్లలకి ఎట్లయినా మేము అప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేస్తాం, HbA1c చెక్ చేస్తాం. సో సపోజ్ కొంచెం ఎక్కువ ఉందనుకో వాళ్ళకి ఇమీడియట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాం. సో చాలా మటుకి ఎర్లీగా పికప్ చేస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మనం దాన్ని హాల్ట్ చేసి కొంచెం రివర్స్ చేసుకోవచ్చు. తగ్గిపోతుంది అంటే నువ్వు క్యూర్ చేస్తలేవు కానీ రివర్స్ చేసి నార్మల్ రేంజ్కి తెచ్చుకుంటున్నావు. లైఫ్ స్టైల్ అట్లనే మెయింటైన్ చేసుకుంటే దెన్ ఎస్, మందులు వాడాల్సి అవసరం పడకపోవచ్చు. మనం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఎర్లీగా కనుక్కొని, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ హెల్దీ వెల్ బ్యాలెన్స్డ్, పోర్షన్ కంట్రోల్. మన దగ్గర పోర్షన్ కంట్రోల్ అనేది పోయింది. ఇష్టం ఉన్నంతగా తింటారు, కడుపు నిండా తినాలి, అవసరం లేదు అంత తినడం. ఫిజికల్ యాక్టివిటీ మన జనరల్ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవరకు హార్డ్లీ ఎనీ టైం మనం ఎట్లనే చేసి వాళ్ళకి కొంచెం టైం తీసుకురావాలి ఫర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే. స్లీపింగ్ హ్యాబిట్స్, అందరు పిల్లలు లేట్గా పనుకోవడం. జనరల్గా పిల్లలు అంటే బిఫోర్ 10, దట్ ఈస్ ద లాస్ట్. అవును, యంగ్ పిల్లలు అయితే 9, 8కే పనుకోవాలి, మ్యాక్సిమం 10. 10th, 11th, 12th క్లాస్ అంటే వీ అండర్స్టాండ్, వాళ్ళ చదువులు ఉంటే కొంచెం పెట్టాల్సి వస్తుంది, లేకపోతే 10 లోపల పనుకోవాలి. సో ఇవన్నీ చేస్తే దెన్ యూ కెన్ రివర్స్ ఇట్ టు నార్మల్ లెవెల్స్. అదే కంటిన్యూ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఈ ఏజ్ అయినాక ఇంకా అది డిఫరెంట్ స్టోరీ. సో అట్లీస్ట్ ఇన్ చైల్డ్హుడ్లో మనం దీన్ని చేసుకుంటే రాకుండా చూసుకోవచ్చు. ఇంకా రేర్ టైప్ ఆఫ్ డయాబెటీస్ కాల్ మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యూత్ అని ఉంటుంది. అది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. వీళ్ళు లావుగా ఉండరు, జస్ట్ నార్మల్గా ఉంటారు, బట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో వాళ్ళకి
అనుకోకుండా మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసి కనుక్కుంటే వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేస్తాం. ఓకే. బట్ పిల్లల్లో మోస్ట్ కామన్ ఇస్ టైప్ 1 ఫాలోడ్ బై టైప్ 2. ఈ టైప్ 2 అనేది రీసెంట్ ఇయర్స్లో ఎక్కువ చూస్తున్నాం. మ్యామ్ అసలు పిల్లలకి డయాబెటీస్ వస్తో రాదో ఒక 5-6 ఏళ్ళకి అనేది తెలుసుకోవచ్చా మనం? ఇప్పుడు ఆల్రెడీ మనలో ఫ్యామిలీలో ఎవరికన్నా టైప్ 1 డయాబెటీస్ ఉన్నదంటే మనం నెక్స్ట్ సిబ్లింగ్కి యాంటీబాడీస్ చెక్ చేయవచ్చు. యాంటీబాడీ పాజిటివ్ ఉంటే రావచ్చు అనే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎంత పర్సంటేజ్ ఎన్ని ఇయర్స్లో వస్తుంది అనేది చెప్పగలం. ఎస్. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో అంటే ఈ డయాబెటీస్ కేసులు ఈ మధ్యనే పెరుగుతున్నాయని మీకు ఎప్పుడు అనిపించింది? సో నేను ప్రాబబ్లీ ఇన్ ద లాస్ట్ 5 to 6 years కొంచెం ఇన్సిడెన్స్ హెస్ ఇంక్రీస్డ్. బట్ ఈ లాస్ట్ 5 to 6 years లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెరిగినాయి. సో బట్ డెఫినెట్లీ టైప్ 1 అనే కాదు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ పెరిగినాయి. ఎస్. సో మ్యామ్ అంటే పిల్లలకి డయాబెటీస్ రాకూడదు అంటే జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? ఫర్ టైప్ 1 మన చేతిలో ఏం లేదు. మనకు తెలిసినప్పుడు దాన్ని మంచిగా చూసుకొని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టైప్ 2 డెఫినెట్లీ మనం రాకుండా చూసుకోవచ్చు. అది ముందు చెప్పినట్టు ఇట్స్ ఆల్ లైఫ్ స్టైల్. మనకి ఇప్పుడు ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో మాట్లాడినా ఎవరికో ఒక్కొక్కరికి ఉంటుంది టైప్ 2 డయాబెటీస్. అంటే మన రిస్క్ ఆల్రెడీ మనకు ఉన్నది. ఇండియన్స్ ఏషియన్స్కి రిస్క్ ఎక్కువ. మనం జనరల్గా లావ్ అయినా కూడా మనము నడుము ఆర్ అబ్డామినల్ ఏరియా మీద ఎక్కువ ఫ్యాట్ పెడతాం. సో మన రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అది రాకుండా చూసుకోవాలంటే సింపుల్ లైఫ్ స్టైల్ మెజర్స్. ఓకే. చాలామంది కూడా పిల్లలు బొద్దుగా ఉండాలి అనే చూస్తుంటారు. అంటే జనరల్గా నాకు బేబీ ఉన్నాడు, చూసిన వాళ్ళందరూ అడుగుతారు మీ బేబీ అంత సన్నగా ఉన్నాడు ఎందుకని, అంటే బాగా ఇట్లా చబ్బీగా లేడు ఎందుకని. అంటే బొద్దుగా ఉంటే మంచిదా, ఈ పిల్లలు ఇలా ఉన్నా మంచిదేనా? సన్నగా ఉంటేనే మంచిది. అంటే నేను చూసే పిల్లల్ని చూస్తుంటే సన్నగా ఉంటేనే మంచిది. అట్లానే అండర్ వెయిట్ ఉండకూడదు. సో మనకి ఈజీగా మన ఏజ్కి తగ్గట్టుగా మన పిల్లలు ఉన్నారా లేదా అనేది పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకు తెలిసిపోతుంది. హైట్ వెయిట్ మెజర్ చేస్తారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గ్రోత్ చార్ట్ ఉన్నది. మన ఇండియన్ డేటా మీద నుంచి చార్ట్స్ ఉన్నాయి. దాని మీద ప్లాట్ చేస్తే మన పిల్లలు కరెక్ట్గా ఉన్నారా అనేది తెలిసిపోతుంది. దాంట్లో కరెక్ట్గా ఉన్నారంటే యువర్ చైల్డ్ ఇస్ ఫైన్. వేరే వాళ్ళు ఏమన్నానని జస్ట్ ఇగ్నోర్. జనరల్గా వినిపించే మాటే అది కదా, చాలా కామన్. లావు ఉంటే లావు ఉన్నారు అంటారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నారు, నార్మల్గా ఉన్నవని ఎవరు అన్నారు. సో ఇట్ ఈస్ బట్ తెలుసుకోవచ్చు మనం. అండ్ నేను జనరల్గా రికమెండ్ చేసేది యావరేజ్ వెయిట్ ఆర్ కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, ఓవర్ వెయిట్ అయితే ఉండకూడదు. పిల్లలకి అంటే 6 months వరకు తల్లిపాలే, 6 months తర్వాత ఉగ్గు అలాంటివి ఇవ్వచ్చు, కానీ హనీ షుగరు అసలు ఇవ్వకూడదు అనేది చెప్తూ ఉంటారు. ఉప్పు కూడా మెయిన్ రీజన్ అంటే ఇదేనా? హనీ అండ్ షుగర్ ఏదైనా అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి రుచులు తెలియదు, మనం అలవాటు చేసిన రుచులే. సో మనము షుగరు హనీ చిన్న ఉన్నప్పటి నుంచి ఇస్తే ఆ అలవాటు అయిపోతుంది. షుగర్ క్రేవింగ్ అనేది ఉంటుంది అని మనందరికి తెలుసు, మనకు అందరికి ఇష్టం స్వీట్ అనగానే ఇట్స్ టెంప్టింగ్. సాల్ట్ కూడా ఎక్సెస్ సాల్ట్ తినేది అలవాటు పెట్టుకోకుండా ఉండడం బెటర్. అందుకే ఆ సెకండ్ 6 monthsలో అలాంగ్ విత్ బ్రెస్ట్ మిల్క్ వి సే సింపుల్ హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్ అంటే లైక్ కిచిడి, రైస్, దాల్ విత్ వెజిటబుల్ ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టడం. ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగిపోయి వైట్ రైస్ పెట్టాలంటే కూడా భయం వేస్తూ ఉంది. నిజంగానే వైట్ రైస్ అనేది చిన్నపిల్లలకు కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తుందా? రైస్ క్వాంటిటీ ముఖ్యం, వెదర్ ఇట్ ఈస్ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్. మనం బ్రౌన్ రైస్ తింటే క్వాంటిటీ ఎక్కువ తినలేం, సో ఆటోమేటిక్గా మనం తక్కువ తింటాం. వైట్ రైస్ ఈజీగా క్వాంటిటీస్ ఎక్కువ తినగలుగుతాం. సో ఎప్పుడైనా కూడా పోర్షన్ ఇస్తాం. మనం అందరం వైట్ రైస్ తినే పెరిగాం. అవును, మనం చిన్న ఉన్నప్పుడు మనమందరం మంచిగానే ఉన్నాము, ప్రాబబ్లీ ఇప్పుడు లావ్ అవుతున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ పోర్షన్. మనకి చిన్న ఉన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ ఉంటుండే, మనకి ప్లేట్లో పెట్టింది మనం తినేసి వెళ్ళిపోతున్నాము. సెకండ్ సర్వింగ్, థర్డ్ సర్వింగ్ అనేది ఉండకపోతుండే, లిమిట్లో తినేసి వెళ్ళిపోతుంటే. అండ్ వీ యూస్ టు ప్లే అ లాట్, బాగా ఆడుతుంటే. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇట్ వుడెంట్ మేక్ అ డిఫరెన్స్. బట్ వైట్ రైస్ చెడ్డది, బ్రౌన్ రైసే మంచిది అనేది కాదు. ఐ థింక్ పిల్లలకి అన్ని టైప్స్ అలవాటు చేయాలా. ఎందుకంటే మా మాకు పిల్లలు విత్ టైప్ 1 డయాబెటీస్ ఉంటారు. పేరెంట్స్ విల్ గివ్ దెమ్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్,
బట్ మేమేమంటామంటే రేపు హాస్టల్కి వెళ్తారు, వాళ్ళకి కాలేజ్కి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, దే గోయింగ్ టు స్టే ఇన్ హాస్టల్స్, వాళ్ళకి బ్రౌన్ రైస్ మిల్లెట్స్ దొరకకపోవచ్చు. సో పోర్షన్ కంట్రోల్ అనేది నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ పోర్షన్ తగ్గట్టుగా తింటే యువర్ హెల్త్ విల్ బి గుడ్. ఎస్. ఇప్పుడు డయాబెటీస్తో పాటు మనం ఎక్కువగా చూస్తాం ఏంటంటే పిల్లల్లో థైరాయిడ్ అనేది అంటే పుట్టినప్పటి నుంచి ఉంటుందా లేకపోతే మధ్యలో వస్తుందా, ఎట్లా తెలుసుకుంటాం మనం వాళ్ళకి థైరాయిడ్ ఉందని? ఫస్ట్ థింగ్, పుట్టుకతోటి కంజనెటల్ హైపోథైరాయిడిజం అనేది ఉన్నది. ప్రపంచంలో న్యూ బార్న్ స్క్రీనింగ్ అనేది చేస్తారు. మన కంట్రీలో న్యూ బార్న్ స్క్రీనింగ్ యూనివర్సల్గా లేదు. లాట్ ఆఫ్ యూనివర్సిటీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారు, బట్ లాట్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టంగానే విత్ ఇన్ 3 days ఆర్ డిశ్చార్జ్ అయ్యే లోపల థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఒక చార్ట్ ఇస్తారు కదా మ్యామ్ వీళ్ళకి ఏమేమి. సో న్యూ బార్న్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. న్యూ బార్న్ స్క్రీనింగ్లో థైరాయిడ్తో పాటు వేరే డిసార్డర్స్ని కూడా పికప్ చేసే టెస్ట్ ఉంటుంది. అది జనరల్గా 3 days పుట్టినాక 48 hours to 72 hours తర్వాత చేసుకుంటారు. అందులో మనకి థైరాయిడ్ ఉందా అనేది తెలిసిపోతుంది, అట్లీస్ట్ చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ తెలిసిపోతుంది. కంజనెటల్ హైపోథైరాయిడిజం మిస్ అయితే అది మనకి సిమ్టమ్స్ తెలియవు బేబీలో. సో పేరెంట్స్కి బేబీలో ప్రాబ్లం ఉన్నదని తెలిసే లోపల బ్రెయిన్ దెబ్బతింటుంది. సో న్యూ బార్న్ స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ న్యూ బార్న్ స్క్రీనింగ్ చేయలేదు, కొన్ని హాస్పిటల్స్లో చేయరు, పీడియాట్రిషియన్తో వెళ్ళి మాట్లాడి బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఓకే. సో చేయించుకుంటే విత్ ఇన్ 2 weeksలో మనకి ప్రాబ్లం ఉందా లేదా తెలిసిందంటే యూ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్ అండ్ బ్రెయిన్ దెబ్బతినకుండా ఆపొచ్చు. సో ఇన్సిడెన్స్ ఎట్లా అంటే 1 in 3,000 to 5,000 బేబీస్ బార్న్కి కంజనెటల్ హైపోథైరాయిడిజం ఉంటుంది. సో ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి బేబీకి ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ని అవాయిడ్ చేయవచ్చు. ఒకసారి బ్రెయిన్ దెబ్బతిన్నదంటే దాన్ని రివర్స్ చేయలేము. సో దట్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఫర్ లైఫ్. అంత డేంజర్ థైరాయిడ్. సో న్యూ బార్న్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ అట్లీస్ట్ ఫస్ట్ 10 days లోపల మనం చెక్ చేయించుకొని 2 weeks లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బేబీ సేఫ్. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ ఉందని తెలిస్తే దాన్ని తగ్గించుకోవచ్చా పూర్తిగా? అంటే అగైన్ పుట్టిన బేబీ అందరికీ పర్మనెంట్ హైపోథైరాయిడిజం ఉండకపోవచ్చు, కొంతమందికి ట్రాన్సియంట్ ఉంటుంది. ట్రాన్సియంట్ హైపోథైరాయిడిజంలో ఏం చేస్తామంటే స్టార్ట్ ట్రీట్మెంట్ అందరికి చేస్తాము. సపోజ్ బేబీ రిక్వైర్మెంట్ చాలా మినిమం ఉన్నది ఆర్ కొన్ని ఫర్దర్ స్కానింగ్లో మాకు తెలుస్తుంది దట్ ఇది మోస్ట్ లైక్లీ టెంపరీ ఉండొచ్చు అని అంటే మేము 3rd birthday తర్వాత మినిమం డోస్ మీద బేబీ ఉన్నది, డెవలప్మెంట్ అంత మంచిగా ఉన్నది, గ్లాండ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్ అంటే కొన్ని ఒక ఫ్యూ వీక్స్ మానేసి చూస్తాం మందు. అప్పటికి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇస్ కంప్లీట్. మానేసినాక రీచెక్ చేస్తాం. సో థైరాయిడ్ లెవెల్స్ మంచిగా ఉన్నాయంటే దెన్ ఇట్స్ డన్. ఓకే. బట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ విల్ రిక్వైర్ ఇట్ ఫర్ లైఫ్ అన్నట్టు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇంకా చూస్తున్నాం ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ. సో ఎర్లీ ప్యూబర్టీ అనేది వచ్చాక తెలుసుకునే కన్నా ముందే వస్తా పిల్లల్లో అనేది మనం తెలుసుకోవచ్చా? అది తెలుసుకోవడం కష్టం, బట్ మనకి సైన్స్ తెలుసు. మనము సిమ్టమ్స్ సైన్స్ గురించి పేరెంట్స్కి అవేర్నెస్ ఉంటే మనకు అట్లీస్ట్ తెలిసి మనం డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవచ్చు. సో ఎర్లీ ప్యూబర్టీ అనేది గర్ల్స్లో చూడొచ్చు, బాయ్స్లో కూడా చూడొచ్చు. దట్ మోస్ట్ కామన్ ఇస్ గర్ల్స్. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది గర్ల్స్లో ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ చూస్తున్నాం. సో వెన్ యూ ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది బ్రెస్ట్ డెవలప్మెంట్. సో చూడడం కంటే చూసి మనకు కనిపించే లోపల అది ఆల్రెడీ పెరిగిపోయింది అన్నట్టు. సో మనము జనరల్గా మదర్స్ ఎగ్జామినేషన్ సింపుల్గా ఎప్పుడైనా స్నానం చేయించినప్పుడు చేయొచ్చు. హ్యాండ్ నిప్పుల మీద పెడితే చిన్న ఇత్తు మాదిరి గట్టిగా ఉన్నదనుకో ఆర్ ద చైల్డ్ ముట్టంగానే నొప్పేస్తుందని అన్నాను అనుకో, దెన్ ప్రాబబ్లీ బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటే నీకు పీరియడ్స్ అప్రాక్సిమేట్లీ 2 yearsలో వస్తుంది. దట్స్ అప్రాక్సిమేట్. కొంతమందికి 1.5 yearలో రావచ్చు, కొంతమందికి 3 years కూడా పట్టవచ్చు. సో నీకు బ్రెస్ట్ డెవలప్మెంట్ 8 కంటే ముందు వచ్చింది అనుకో, నీకు పీరియడ్స్ కూడా 10 లోపల వచ్చేస్తుంది. 10 లోపల వచ్చిందంటే ద చైల్డ్ ఈజ్ స్టిల్ ఇన్ 2nd class and 3rd class. సో వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు. సో ఈ సిమ్టమ్స్ అవేర్నెస్ ఉండాలి. సో బ్రెస్ట్ డెవలప్మెంట్, కొంతమంది పిల్లలకి డిశ్చార్జ్ వస్తుంది, కొంతమందికి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. బట్ అందరికి హెయిర్ గ్రోత్ ఉన్నంత మాత్రం వాళ్ళకి పెద్ద మనిషి అవుతారని కాదు. బట్ హెయిర్ గ్రోత్ ఎర్లీగా వచ్చినా కూడా వచ్చి చూయించుకోమని చెప్తాం. పెద్దోళ్ళ చెమట వాసన అటువంటివి ఏమైనా సిమ్టమ్స్ పేరెంట్స్ గమనిస్తే పీడియాట్రిషియన్ దగ్గర కన్నా లేకుంటే పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ని కలిస్తే దాన్ని మేము ఎగ్జామిన్ చేసి
దాని దగ్గరికి ఎవాల్యుయేట్ చేస్తే తెలిసిపోతుంది మనకి నిజంగా ప్యూబర్టీ స్టార్ట్ అయిందా కాలేదు. సపోజ్ స్టార్ట్ అయింది అనుకో, స్టార్ట్ అయితే అందులో అప్పుడు ఎవాల్యుయేషన్ తోటి నిజమైన ప్యూబర్టీ స్టార్ట్ అయిందంటే దాన్ని మనం టెంపరీగా ఆపుకోవచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చా? టెంపరీగా హాల్ట్ చేస్తాం. సో ఎక్కడ ఉన్నది అక్కడ బండిని ఆపేస్తాం. సో దట్ ఆ పాప వయసు వచ్చేంత వరకు ఆపుతాము. కరెక్ట్ ఏజ్ వచ్చినాక ఆపే మందుని మానేస్తాము. దెన్ మళ్ళీ ప్యూబర్టీ ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. ఇంత ఇలాంటి కండిషను ఇప్పుడు 10 ఇయర్స్కే వాళ్ళు మెచ్యూర్ అవ్వడం అనే కండిషను మనం ఎందుకు చూస్తున్నాం అసలు? స్పెసిఫిక్ రీజన్ అనడానికి లేదు, ఎందుకంటే హోల్ వరల్డ్ అంతా అవుతుంది. ఇట్ స్పెసిఫిక్ మన దగ్గరనే అవుతుంది అనడానికి లేదు. ప్రపంచంలో అంతా ఎర్లీ పెద్ద మనిషి కావడం అనేది ఎర్లీ అయిపోయింది. సో మన దగ్గర అగైన్ 10 ఇయర్స్ అనేది ఇట్స్ నాట్ రిటర్న్ ఇన్ గోల్డ్, దిస్ ఇది జస్ట్ డెఫినేషన్ మనం ఇచ్చుకున్నాం అట్లా. దీస్ ఆర్ ఆర్ కట్ ఆఫ్ పాయింట్స్ అని. వెస్టర్న్ వరల్డ్స్లో దే ఆర్ సేయింగ్ దట్ ఈవెన్ 9 ఇయర్స్ ఈజ్ యాక్సెప్టబుల్ అని అంటున్నారు, ఎందుకంటే అందరు అంత ఎర్లీగా అయిపోతున్నారు. సో జనరల్గా మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఏమనుకుంటున్నాం అంటే న్యూట్రిషన్. గర్ల్స్ ఆర్ మోర్ హెల్దియర్ టుడే, దే ఆర్ హెల్దియర్ దెన్ దర్ మదర్స్. మనం మోర్ హెల్దియర్ దెన్ అవర్ మదర్స్. దట్ అందుకే ఆ హోల్ ఓవర్ ద పాస్ట్ 100 years ఎర్లీగా అయిపోయేది గమనిస్తున్నాం. బట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్లో కొంచెం పెద్ద మనిషి కావడం ఏజ్ హెస్ బికమ్ మోర్ ఐ మీన్ సేమ్ ఉన్నది. కానీ సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ అనేది ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎర్లీగా చూస్తున్నాం. కానీ పెద్ద మనిషి కావడం ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ అరౌండ్ 10-11 వరకు జనరల్గా ఆగిపోతుంది. సో పేరెంట్స్కి అనుమానం వస్తే డౌట్ వస్తే గెట్ ఇట్ చెక్డ్ అవుట్. చాలాసార్లు మా దగ్గర పేరెంట్స్ వస్తారు, మేడం మాకు అనిపిస్తుంది, మేము చూస్తే ఏం లేదు అక్కడ. సో రీఅష్యూర్ చేస్తాము, మళ్ళీ ఒక 6 months తర్వాత రమ్మంటాము. సపోజ్ మాకు కూడా అనిపించింది అనుకో, వీ డూ సమ్ బ్లడ్ టెస్ట్, దెన్ వీ డూ అన్ ఎక్స్రే, అండ్ దెన్ వీ డూ అన్ స్కాన్. ఎక్స్రే చేతులు చేస్తాము, ఎందుకంటే గర్ల్స్ పెద్ద మనిషి అయిందంటే 1.5 to 2 years లోపల హైట్ పెరగడం ఆగిపోతుంది. సో ఇప్పుడు మాకు సపోజ్ ఒక అమ్మాయి 11 years పెద్ద మనిషి అయింది అనుకో, బై 13 హర్ గ్రోత్ అయిపోతుంది. పేరెంట్స్ వస్తారు 14 yearsకి, మా పాప ఇంకా హైట్ పెరుగుతలేదు అనేసి ఆగిపోతారు. సో ఆ అవేర్నెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అని ఆడపిల్లలు ఎర్లీగా పెద్ద మనిషి అయితే హైట్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, బికాస్ అందరికి హైట్ కావాలా ఈ కాలంలో, ఎస్పెషలీ ఎవ్రీబడి వాంట్స్ టు బి టాల్. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ అనేది అది తొందరగా వచ్చింది, ముందే వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు అనే దానికోసమేనా, లేదంటే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ వస్తే మనకి ఏంటంటే యువర్ ఓవరీస్ యాక్టివేట్ అయినాయి. సో ఎర్లీగా ఓవరీస్ యాక్టివేట్ అయితే ఓవరీ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో ఎర్లీగా పెద్ద మనిషి అయితే ఎర్లీగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ బియాండ్ దాట్ మెయిన్లీ వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం రాదు. సో సపోజ్ 9-year-old గర్ల్కి పెద్ద మనిషి అయిందంటే తను స్కూల్లో ఎట్లా హ్యాండిల్ చేసుకుంటుంది? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ దెన్ ద హైట్, 2 things. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మెచ్యూరిటీ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద హైట్. మెచ్యూర్ అయ్యారు, తెలియలేదు ముందు సిమ్టమ్స్, మెచ్యూర్ అయ్యారు అంటే మళ్ళీ దాన్ని మనం ఏమైనా చేయవచ్చా? అగైన్ బేస్డ్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ద చైల్డ్ చూస్తాము, హైట్ ఎంతవరకు దెబ్బతిన్నదో దెబ్బతినలేదో మనకు తెలిసిపోతుంది. వీ కెన్ స్టిల్ హాల్ట్ ఇట్. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు అవును పేరెంట్స్కి తెలీదు, సడన్గా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. కొంతమంది అమ్మాయిలు మా దగ్గర 9.5 years వచ్చేస్తారు పెద్ద మనిషి అని. ఏ క్లాస్లో ఉన్నామంటే 3rd or 4th అని చెప్తాను. వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం. అండ్ యాజ్ అ మదర్స్, వీఆర్ ఆల్ మదర్స్, మనకు తెలుసు ఇట్స్ సో హార్డ్ ఫర్ చిల్డ్రన్, అంటే కరెక్ట్ ఏజ్కి అయినా కూడా హ్యాండిల్ చేసుకోవడం డిఫికల్ట్. సో యంగ్ పిల్లలకి ఇంకా కష్టం. యూ కెన్ స్టిల్ హాల్ట్ ఇట్. హైట్లో పెద్ద నీకు లాభం రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నువ్వు ఒక 1 to 2 years హాల్ట్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ క్లాస్ ఏజ్ గ్రూప్ అప్రోప్రియేట్ వరకు ఆపి మళ్ళీ యూ కెన్ అలౌ నేచర్ టు టేక్ ఇట్స్ కోర్స్ అన్నట్టు. ఇప్పుడు అబ్బాయిల్ని ఎప్పుడు తీసుకురావాలి మీ దగ్గరికి? అబ్బాయిలది ఇట్స్ లిటిల్ బిట్ మోర్ కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ మనకు బయటకి ఏం కనిపించదు. సో బాయ్స్లో ఫస్ట్ సైన్ ఆఫ్ ప్యూబర్టీ అంటే వాళ్ళ టెస్టిస్ ఆర్ బాల్ సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ సటిల్ సైన్. ఆ ఏజ్కి వచ్చినాక బాయ్స్ ఓవర్ స్నానం చెప్పియరు, సో వాళ్ళే చేసుకుంటారు. సో
ఇట్స్ సంథింగ్ దట్ పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి, ఎస్పెషలీ ఫాదర్స్. సో దట్ ఏమన్నా అట్లా గమనించిందంటే దాన్ని తీసుకురావడం. ఓకే. బాయ్స్లో జనరల్గా ఎర్లీ ప్యూబర్టీ చూసినామంటే ఇట్ ఈస్ మోర్ సీరియస్ దెన్ అ గర్ల్. ఎందుకంటే బాయ్స్లో వితౌట్ రీజన్ రాదు, అంటే ఏదో జరుగుతుంది అందుకే వాళ్ళు ఎర్లీ ప్యూబర్టీకి వెళ్తున్నారు. సో వాళ్ళని సిగ్నిఫికెంట్గా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేస్తాం, వాళ్ళకి తప్పకుండా ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాం. గర్ల్స్ కూడా చేస్తాము, బట్ బాయ్స్కి తప్పకుండా చేస్తాం. బ్రెయిన్లో ఏమైనా ఫంక్షన్లో మార్పు వస్తే అంటే బ్రెయిన్లో యూ హ్యావ్ యువర్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఇస్ లైక్ అన్ని హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్లో ఏమైనా ఉన్నదా, సంథింగ్ హ్యాస్ చేంజ్డ్ దేర్, అందుకే ఎర్లీ ప్యూబర్టీ పోయినరా అనే దానికి ఎంఆర్ఐ చేస్తాం. గర్ల్స్లో చేస్తాం, బాయ్స్లో చేస్తాం, కానీ బాయ్స్లో ఇట్ ఈస్ మచ్ మోర్ సిగ్నిఫికెంట్. అట్లా ఇన్ని హార్మోనల్ ఇష్యూస్ ఈ జనరేషన్లో ఇందుకే వస్తున్నాయి అనడానికి ఏమైనా కారణం ఉంటుందా? అన్నీ కాదు. ఇప్పుడు ప్యూబర్టీ అనేది నేను చెప్పాను కదా, గర్ల్స్లో ఇట్ ఈస్ న్యూట్రిషన్. బాయ్స్లో ప్యూబర్టీ ఆన్సెట్ ఏజ్ ఏం చేంజ్ కాలేదు, మోర్ ఆర్ లెస్ ద సేమ్. కొంతమందికి ఎర్లీగా అయిందంటే మనం ఏదో కారణం ఉన్నది. థైరాయిడ్ ఇన్ చిల్డ్రన్ అదర్ దెన్ మనం మాట్లాడింది కంజెనిటల్ హైపోథైరాయిడిజం. తర్వాత ఏజ్లో వచ్చే హైపోథైరాయిడిజం ఇస్ ఆటో ఇమ్యూన్. అగైన్ ఇమ్యూన్ రిలేటెడ్ కండిషన్స్ ఆర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఈ లాస్ట్ 50 yearsలో చాలా పెరిగిపోయింది. ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఇంకెక్కువైనాయి. పిల్లల్లో అగైన్ ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. టైప్ 1 డయాబెటీస్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో చాలా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆటో ఇమ్యూన్, సమ్ బై బర్త్, కొన్ని కారణం లేకుండా అక్వైర్ చేస్తాం. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్, కానీ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువైపోయినాయి. ఓకే. ఆటో ఇమ్యూన్ కండిషన్ వాళ్ళకు ఉంది లేదా వాళ్ళు హెల్దీ బేబీ అనేది ఎలా తెలుసుకుంటాము? ఇలా వచ్చాకనా లేదంటే ముందే తెలుసుకోవచ్చా? వచ్చే సిమ్టమ్స్ తెలిసినాక, కండిషన్ డయాగ్నోస్ అయినాక దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది యాంటీబాడీస్. లేకపోతే సపోజ్ నేను బ్లడ్ టెస్ట్ చేస్తున్నాను, మనం ఫర్ ఎగ్జాంపుల్ నాలో నేను టెస్ట్ చేస్తే వీఆర్ యాంటీబాడీ పాజిటివ్ ఫర్ థైరాయిడ్, I don't have thyroid problem, then it doesn't mean that I start taking medication. పాసిబిలిటీ నీకు ఉన్నది రావడం, రాకపోవచ్చు కూడా. ఓకే. సో అంటిల్ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం ఏం చేయలేము. అంతవరకు ఇట్ ఈస్ లీడ్ అ హెల్దీ లైఫ్. అంతే. మ్యామ్, ఇదంతా బాగానే ఉంది. సరే, థైరాయిడ్ వస్తే థైరాయిడ్ కోసం తీసుకొస్తాము, డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవడానికి తీసుకొస్తాము, ఎర్లీ ప్యూబర్టీ కోసం తీసుకొస్తాము ఇట్లా. కానీ ఇంకొకటి ఉంటుంది, హైట్. అసలు హైట్ పెరగట్లేదు అన్నప్పుడు హైట్ అనేది ఏంటి? అసలు జెనెటిక్గా వస్తుందా లేదంటే మేము పెట్టే ఫుడ్ వల్ల వస్తుందా? ఎట్లాగా? ఎంత హైట్ పెరగకపోతే మేము తీసుకురావాలి? ఓకే. హైట్ అనేది ఇట్స్ వెరీ ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం, ఎస్పెషలీ మాకు సమ్మర్ హాలిడేస్ బ్రేక్ టైంలో వీ గెట్ లాట్ ఆఫ్ టీనేజర్స్ మా దగ్గరికి, లైక్ 14, 15, 16 అందరు హైట్ కోసం వస్తారు. ఎస్పెషలీ 12th ఎగ్జామ్స్ రాసి వస్తారు, దే డన్ దర్ ఎగ్జామ్స్ ఆర్ నీట్ రాసేసో వాట్ ఎవర్ ఎంట్రన్సెస్ అప్పుడు వస్తారు, హైట్ పెరుగుతులేమని. యూ కమ్ టూ లేట్. 12 years, 12th class అంటే 12th class 15 years 15, 16 you've come too late. Probably boys might grow a little bit longer emo, but for girls it is almost you've done. So height అనేది is affected by nutrition. Birth weight also plays a role. So if babies, ఇప్పుడు ఈ కాలంలో babies are being, lot of preterm babies are being born, and we are doing, neonatologists are doing a great job and they're thriving and they're doing very well. But unluckily ఒక 20-30% పిల్లలు will not increase their weight and height. So they need to be seen by the pediatric endocrinologist by around 2 to 3 years of age. పెరుగుతలేరంటే. So birth weight plays a role, general nutrition plays a role, physical activity plays a role, family genes plays a role, and you have hormones. సో ఇవన్నిట్లో ఏదన్నా ఒకటి సరిగా లేకపోయినా నీకు హైట్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ద ఫస్ట్ 1 to 2 years రెగ్యులర్గా పేరెంట్స్ తీసుకెళ్తారు, వ్యాక్సినేషన్ అని ఇదన్నీ అన్ని. సో డాక్టర్స్ చెక్ చేసి ప్లాట్ చేస్తారు, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆర్ లేకపోతే దే విల్ రెఫర్. స్కూల్కి పోయినాక వీఆర్ ఆల్ వరీడ్, స్కూల్ మిస్ అవుతుంది. సో డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు జ్వరంలో ఉన్నప్పుడు వెళ్తాం. ఆ జ్వరంలో ఉన్నప్పుడు వాళ్ళ బరువు, హైట్ డాక్టర్ కూడా ఇట్స్ నాట్ హిస్ ప్రయారిటీ అట్ దట్ టైం. సో ఆ సమ్వేర్ అలాంగ్ దట్ లైన్ గ్రోత్ అనేది కాంప్రమైజ్ అయితే పోతే బాగా షార్ట్ అయ్యేంత వరకు గమనించాం. సో మేము జనరల్ అడ్వైస్ ఏమి ఇస్తాం, సమ్మర్ హాలిడేస్ గో ఫర్ అ జనరల్ చెకప్ టు యువర్ డాక్టర్, గెట్ యువర్ హైట్, వెయిట్ చెక్, ప్లాట్ చేసేస్తే మీ ఫ్యామిలీ పొట్టి ఉన్నా కూడా
చైల్డ్ షుడ్ బి నార్మల్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్స్. సో చార్ట్ మీద ఇండియన్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా చైల్డ్ లేదనుకో, దెన్ యూ నీడ్ టు సీ అ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్. దెన్ మేము చూసినాక కొన్నిసార్లు ఫ్యామిలీ ప్యాటర్నే ఉండొచ్చు. కొంతమంది బాయ్స్లో ఎస్పెషలీ కాన్స్టిట్యూషనల్ డిలే అని అంటాం. ఏంటంటే బాయ్స్ చిన్న ఉన్నప్పుడు మామూలుగా పెరిగినట్టు ఉంటారు, ఒక్కసారి ప్యూబర్టీ హిట్ అయినప్పుడు, దట్స్ 10th 11th పోయినప్పుడు సడన్గా హైట్ పెరుగుతారు. అవన్నీ మాకు తెలిసిపోతాయి బై జస్ట్ సింపుల్ ఎక్స్రే ఆర్ సమ్ క్వశ్చన్స్ పేరెంట్స్ని అడిగి గ్రోత్ చార్ట్ మీద ప్లాట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. బట్ సపోజ్ చైల్డ్ నిజంగా షార్ట్ ఉన్నారు అనుకో, దెన్ ఏమైనా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలన్నా కొన్నిసార్లు బార్డర్ లైన్ ఉంటుంది. బార్డర్ లైన్ ఉంటే మీరు మళ్ళీ 6 months తర్వాత రండి చూద్దామని అంటాం, లేదంటే ఎవాల్యుయేట్ చేస్తాం. తర్వాత పెరుగుతారు, ప్యూబర్టీ వచ్చినప్పుడు పెరుగుతారు అనేది, పెరుగుతారు పిల్లలు డెఫినెట్గా ప్యూబర్టీ టైంలో పెరుగుతారు, కానీ అన్ని ప్యూబర్టీ టైంలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవును, నీకు అనుమానం వచ్చింది అని ఆల్వేస్ టెల్ పేరెంట్స్, follow your instinct, especially mother's instinct. Most of the time it's right. నీకు అనిపించింది there's something not right with my child, I think there's something wrong, height సరిగా పెరుగుతుంది, go and see the doctor. What is the doctor going to say? Everything's normal. If it's normal, then fine. Normal లేకపోతే then we can evaluate and then treat. There are multiple reasons for being short. కారణం తెలుసుకుంటే దాని తగ్గట్టుగా whatever intervention is required చేస్తాం. ఓకే. ఎక్కువగా ఏం కారణం చూస్తున్నారు హైట్ పెరగకపోవడానికి? కామన్ అని అనలేము, there different types, but hypothyroidism still can be a common cause. Most common is familial short stature. It's a family. ఓకే. Followed by constitutional delay. తర్వాత ఒక ఏజ్ వచ్చినాక పెరుగుతారు. దాని తర్వాత థైరాయిడ్ is quite common. And then growth hormone deficiency. Growth hormone deficiency ఇప్పుడు మోర్ కామన్గా డయాగ్నోస్ చేస్తున్నామని కాదు. ఐ థింక్ పేరెంట్స్ అవేర్నెస్ అబౌట్ హైట్ ఇస్ ఇంక్రీజ్ అయింది, సో పేరెంట్స్ వస్తారు. సో గ్రోత్ హార్మోన్ డెఫిషియెంట్ ఉండే పిల్లలు బట్ దే ఆర్ వెరీ షార్ట్ ఉంటారు, తెలిసిపోతుంది పేరెంట్స్కి. అండ్ దెన్ వాళ్ళకి వీ గివ్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్, బట్ దానికి ఎవాల్యుయేషన్ ఉంటుంది కంప్లీట్. వీ డూ బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, అవసరం ఉంటే MRI, దెన్ వీ డూ అ స్టిమ్యులేషన్ టెస్ట్. సో లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది బిఫోర్ వీ సే దట్ ఓకే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది, యూ రిక్వైర్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్. బట్ అదర్ సింపుల్ ల్యాక్ ఆఫ్ iron deficiency can cause you to be short. Okay. Vitamin D deficiency with low calcium can make you look slow growth undi short unto. So all these simple things are looked at first. Simple things ainanka then we go to the next step. Yes. So awareness anedi undali. Awareness anedi undali and use your pediatrician. Ask the pediatrician height and weight. But do it as a general checkup. Jaram vachinappudu balenappudu chesinappudu adi kudradu. For you can't expect the doctors also to do it at that time. So usually I say summer holidays. Summer holidays, make an appointment. Infections or viral season kaadu. Poyi check cheskoni plot cheskunnavante. You'll get to know your answer. రకరకాల ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి పెంచవా హైట్ని? See, when we talk about powders available in the market, generally it's not something we would prescribe. Sometimes parents push walla konisalu we prescribe it, but it is mainly to gain weight. All powders have sugars. Yes. Height పెరిగేదైతే there's no powder which will increase your linear length unless somebody చాలా undernourished child, underweight child ki dietitian advice నుంచి milk powders ఇస్తే అది different story. But over the counter powders ni recommend చేయం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఒక బేబీ హెల్దీగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి అంటే ఒక 1 yearకైనా ఒకసారైనా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే. ఫస్ట్ విజిట్ ఈజ్ యువర్ పీడియాట్రిషియన్. యువర్ పీడియాట్రిషియన్ క్యాన్ టెల్, మనకి ఈజీగా చెప్తారు పీడియాట్రిషియన్, ఈ బేబీ బరువు హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెప్తారు. కరెక్ట్గా లేకపోతే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. కానీ కరెక్ట్గా ఉంటే there is no need to come and see us. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఈ పిల్లల్లో వచ్చే ఈ హార్మోన్ ఇష్యూస్ కానీ ఇప్పుడు వచ్చే ఈ డిసీజులు కానీ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయా మ్యామ్? కామన్ థింగ్స్కి ఎస్, అన్నీ ఉన్నాయి. ఏదైనా హార్మోన్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? హార్మోన్ తక్కువ ఉంటే వస్తుంది, హార్మోన్ ఎక్కువ ఉంటే వస్తుంది. సో తక్కువనో ఎక్కువనో ఉన్న కండిషన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ కొన్ని కాంప్లెక్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అన్నిటికీ కొన్నిసార్లు కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు, బట్ దోస్ ఆర్ వెరీ రేర్. సో కామన్ వన్స్ అన్నిటికీ
రీప్లేస్మెంట్ థెరపీస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అ హార్మోన్ ప్రాబ్లమ్, వెదర్ ఇట్ ఈస్ బర్త్ నుంచో లేకుంటే అక్వైర్డ్, మోస్ట్ ఆఫ్ దెమ్ మీన్స్ యూ ఆర్ నీడింగ్ టు టేక్ ఇట్ ఫర్ లైఫ్. ఎస్. అంటే నేను ఒక 2 months తీసుకొని మానేయవచ్చా అనేది సిచ్యువేషన్ ఉండదు. యూజువల్గా యూ విల్ రిక్వైర్ దెమ్. ఇప్పుడు ప్యూబర్టీ ఎర్లీగా వచ్చిందంటే ఆపేది ఓన్లీ టెంపరీ, 2-3 years బేస్డ్ ఏజ్ ప్రకారం 1 year or 2 years or 3 years. సో అటువంటి సిచ్యువేషన్స్కి ట్రీట్మెంట్ ఈజ్ టెంపరీ. బట్ హైపోథైరాయిడిజం ఇఫ్ యూ ఆర్ వేరే ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా ఉన్నాయి, లైక్ అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. అవన్నిటికీ కూడా కండిషన్స్లో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. వాయిస్ చేంజ్, అది వాయిస్ చేంజ్ బాయ్స్కి వస్తుంది. వాయిస్ చేంజ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ప్యూబర్టీ. వాయిస్ చేంజ్ వచ్చిందంటే బాయ్స్లో దట్ మీన్స్ దే ఆర్ హాఫ్ వే త్రూ ప్యూబర్టీ అండ్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది వాళ్ళకి. సో అది రావాలా, అది ఎప్పుడు రావాలా? ఆఫ్టర్ 10 years 11 years ఆ ఏజ్లో వస్తే దాని హైట్ ఒక 15 years వరకు పెరగగలుగుతారు అన్నట్టు. అర్లీగా వాయిస్ చేంజ్ రాకూడదు. అర్లీగా వాయిస్ చేంజ్ చూస్తే అగైన్ కమన్ సీయర్స్. అట్లా కూడా ఉంటుందా? ఎర్లీ ప్యూబర్టీ ఇన్ బాయ్స్ వచ్చింది అనుకో, వాయిస్ చేంజ్ కూడా వస్తుంది. బట్ దట్ మీన్స్ ఆల్రెడీ ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇంకా ఎండోక్రైన్ ఇష్యూస్ ఇంకా ఏముంటాయి మ్యామ్? ఇవి కాకుండా మేము అడిగినవి మాకు తెలిసినవి కాకుండా పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్ ఇస్ గ్లాండ్, అది హార్మోన్ తయారు చేసే హార్మోన్ బోన్ హెల్త్ని చూసుకుంటుంది. సో పారాథైరాయిడ్ హార్మోన్ తక్కువ తయారైతే బోన్ హెల్త్ వీక్ ఉంటుంది. సో మనం విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి, కాల్షియం ఇచ్చుకుంటూ పోతే సెట్ కాదు. సో పారాథైరాయిడ్ గ్లాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా తెలుస్తుంది మనకి వాళ్ళ బోన్? సో బోన్స్ ఇప్పుడు పిల్లలు సరిగా హైట్ పెరుగుతలేరు అనుకో, ఫస్ట్ థింగ్ వీ విల్ చెక్. ఫస్ట్ సింపుల్ థింగ్స్ అన్నాను కదా, వీ విల్ చెక్ కాల్షియం, వీ విల్ చెక్ ఫాస్ఫరస్, అవన్నీ మంచిగా ఉన్నాయా లేవని. సో ఆర్ కాలు చాలా బెండ్ కావడము, ఆర్ కాళ్ళు సరిగా హైట్ కాలు వంకరగా, అది నార్మల్గా కొంచెం వంకరగా ఉంటాయి. కొన్ని ఎక్సెసివ్ వంకరగా ఉన్నాయంటే దట్ మీన్స్ బోన్స్ ఆర్ వీక్. ఓకే. ఆర్ ఆర్ బాడీ ఏక్స్. కొన్నిసార్లు సివియర్గా ప్రాబ్లం ఉంటే ముట్టితే కూడా ఏడుస్తారు పిల్లలు, ఎత్తుకుంటే ఏడుస్తారు అని అంటారు. సో అగైన్ బోన్ హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. అప్పుడు బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది మనకి. బట్ మోస్ట్ కామన్ ఇస్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే. విటమిన్ డి డెఫిషియన్సీ చిన్నల్లో ఉంది, పెద్దల్లో ఉంది, అందరిలో ఉంది. ఎండలో తిరుగుతున్నాం కదా. ఇప్పుడు పిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీని అసలు ఎలా కరెక్ట్ చేస్తాము? ఓన్లీ వాళ్ళకి అది ఇవ్వడం వల్లే? విటమిన్ డి సప్లిమెంట్ ఎన్నాళ్ళ వరకు ఇవ్వాలి వాళ్ళకి? సో బేసిక్లీ మనకి ఫస్ట్ 1 year అందరు బేబీస్కి ఇస్తాం. కొంతమంది 2 years వరకు కూడా ఇస్తారు. బేబీస్, ఇండియన్ బేబీస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అయితే 5 years వరకు ఇస్తారు. కోల్డ్ కంట్రీస్ సన్ ఎక్స్పోజర్ ఉండదు. సో మనం కూడా ఫ్యామిలీస్ని కనుక్కోవాలి వాళ్ళ సన్ ఎక్స్పోజర్ ఎట్లున్నది. సో కొంతమందికి 2 years or 3 years వరకే అవసరం పడవచ్చు. స్కూల్కి వెళ్ళిందంటే అట్లీస్ట్ తిరుగుతారు స్కూల్కి అనేది ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది పిల్లల్లో పుట్టంగానే వచ్చిందంటే మోస్ట్ లైక్లీ మదర్కి డెఫిషియన్సీ ఉన్నది. మదర్కి ఆబ్వియస్లీ మదర్ అందరికీ డెఫిషియన్సీ ఉంటుంది. సో మన హెల్త్ మనం చూసుకోవాలి. సో సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చినాక అందరు విమెన్ని హెల్త్ చెకప్స్ చేసుకోమంటాం. దాంట్లో వాళ్ళ విటమిన్ డి స్టేటస్ తెలిసిపోతుంది. సో యూ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. ఎస్. సో అది పారాథైరాయిడ్ గ్లాండ్. దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ స్ట్రెస్ హార్మోన్, కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ అని మాట్లాడతాం. స్ట్రెస్ హార్మోన్ అంటే స్ట్రెస్ ఉండి మెంటల్ స్ట్రెస్ అని కాదు. బట్ స్ట్రెస్ హార్మోన్ అంటే మన బాడీకి మన ఫిజికల్ స్ట్రెస్ లైక్ ఎన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది అన్నట్టు. సో ఆన్ రేర్ ఒకేషన్స్ దాన్ని డెఫిషియన్సీ వస్తుంది, కార్టిజాల్ డెఫిషియన్సీ ఉంటుంది. దాని నుంచి కూడా వీ గెట్ కండిషన్స్ కాల్డ్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అని. సో వాళ్ళకి మళ్ళీ అగైన్ కార్టిజాల్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ అదర్ గ్లాండ్ దట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్. బట్ దీస్ ఆర్ నాట్ వెరీ కామన్. థైరాయిడ్ చూసినంత కామన్గా చూడం. పిట్యూటరీ గ్లాండ్ ఆన్ ఇట్స్ ఓన్ కూడా పనిచేయకుండా ఉండొచ్చు. పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు, ఓవర్ టైం రావచ్చు. సో పిట్యూటరీ గ్లాండ్స్ సరిగా పనిచేయకపోతే అది అన్ని గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో మనం అన్ని గ్లాండ్స్ని మానిటర్ చేసుకొని ఏ గ్లాండ్లో లోపం ఉంటే ఆ గ్లాండ్ దగ్గరగా రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే. సో ద మల్టిపుల్ ఎండోక్రైన్ థింగ్స్ అవేర్నెస్ అనేది ఉండాలా. సో మేము ఎప్పుడైనా అంటాం చూడు, థింగ్స్ టు థింక్ అబౌట్ ఎండోక్రైన్ అంటే హైట్ పెరుగుతలేరు, వెయిట్ పెరుగుతలేరు, ఎక్సెస్ హైట్ ఆర్ ఎక్సెస్ వెయిట్, అర్లీగా బాడీ చేంజెస్ కనిపిస్తున్నాయి, ఆర్ వాయిస్ చేంజ్ ఆర్ బ్రెస్ట్ డెవలప్మెంట్, ఎనీథింగ్ లైక్ దాట్.
ఎక్కువ మూత్రం పోయడం, ఎక్కువ నీళ్ళు తాగడము, బోన్ పెయిన్స్, అటువంటివి సిమ్టమ్స్ అనిపిస్తే ఫస్ట్ స్పాట్ గో టు యువర్ ఫ్యామిలీ డాక్టర్, గో టు యువర్ ఎక్కువ పీడియాట్రిషియన్. నీళ్ళు తాగడం అంటే వాళ్ళు అడుగుతారా నీళ్ళు? చిన్న పసిపిల్లలు పిల్లలు అడుగుతారు, వాడు ఏదంటే అది గ్రాబ్ చేసుకుంటారు. దిల్ కీప్ ఆన్ డ్రింకింగ్ వాటర్, పోయి తెచ్చుకొని తాగేస్తూనే ఉంటారు. సో ఎనీ సిమ్టమ్స్ ఆర్ బేబీస్లో అయితే చాలా ఇరిటబుల్ ఉన్నారు, యూఆర్ నాట్ షూర్ బికాజ్ వాళ్ళు ఏం చెప్పరు మనకి. సో ఇరిటబుల్ బేబీస్ నైనా యూ ఫస్ట్ గో సీ అ పీడియాట్రిషియన్, they'll ask the basic few questions and then they'll either refer to చాలా హైపర్గా ఉన్నా, చాలా హైపర్గా ఉన్నా కూడా అగైన్ ఇరిటబిలిటీ. హైపర్ అంటే బాగా తిరుగుకుంటా ఆడుకుంటా హైపర్ ఉన్నారంటే వేరే విషయం, బట్ ఏడ్చుకుంటా ఇరిటబుల్గా ఉన్నారంటే దెన్ దేర్ సంథింగ్ ప్రాబ్లం ఉన్నది. సీ యువర్ పీడియాట్రిషియన్. సో ఈ సిమ్టమ్స్లో you're not sure, you can always see pediatric endocrinologist. Problem ఏంటంటే we don't have many. Most of us are in Hyderabad. Throughout Telangana or AP పోతే probably Vijayawada and Vizag. అంతే. Other places don't have pediatric endocrinologists. So అందుకే ఫస్ట్ పోర్ట్ గో టు యువర్ పీడియాట్రిషియన్. ఇప్పుడు కూడా చాలా మందికి తెలీదు, ఎర్లీ ప్యూబర్టీ వచ్చిందంటే గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు, కానీ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అనేది అంటే అవైలబిలిటీ లేక. అవైలబిలిటీ లేకనే ఒకటి, అవైలబిలిటీ లేక ఎస్ డెఫినెట్లీ, బట్ ఇంకొకటి అది మన మైండ్ సెట్. లేడీస్ సంబంధించిందంటే మనం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో ప్రాబ్లం ఏం లేదు, బట్ ఏంటంటే వాళ్ళది కంప్లీట్ ప్యూబర్టీ అయిపోయినాక ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూస్తారు. అది కూడా అగైన్ టీనేజ్ విత్ గైనకాలజిస్ట్ అని టాపిక్ తెచ్చినప్పుడు PCOS ఇన్ అడాలసెన్స్ చూస్తున్నాం. సో అగైన్ ఇమీడియట్గా PCOS అని ఇప్పుడు పిల్లల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్. సో ఇర్రెగ్యులర్ ఫస్ట్ ఇయర్లో ఇర్రెగ్యులర్ రాగానే వాళ్ళని గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి పీరియడ్స్ వస్తలేవు అనేది అది మోర్ డ్రాస్టిక్. సో మేము జనరల్గా ఏమంటాం, వీఆర్ స్టిల్ ద ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి రమ్మంటాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కొన్నిసార్లు వన్స్ ఇన్ 2 to 3 months వస్తాయి. సెకండ్ ఇయర్ అప్ టు వన్స్ ఇన్ 2 months ఇస్ కామన్. దాని తర్వాత పీరియడ్స్ రెగ్యులరైజ్ కావాలా, స్కాన్లు చేసి ఓవరీస్ బల్కి ఉన్నాయి PCOS అని లేబుల్ పెడతారు. పిల్లల్లో వీ డోంట్ గివ్ దట్ లేబుల్. అట్లీస్ట్ 3 to 4 years పోస్ట్ పీరియడ్స్ మొదలైనాక వరకు PCOS అని లేబుల్ పెట్టం. ఎందుకంటే పిల్లల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎనీథింగ్ పీరియడ్స్ మొదలైన తర్వాత అప్ టు 18 కమ్ అండ్ సీ ఎ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. మాకు అనుమానం వచ్చి మేము అనుకున్నాం మాకు సంబంధించింది కాదు, వీ నీడ్ అ గైనకాలజిస్ట్ ఇన్పుట్ అంటే వీ విల్ ఆస్క్ దెమ్ టు సీ. సో దట్ ఈస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ పిల్లల్లో ఎందుకు ఇలాంటి అబ్నార్మాలిటీస్ వస్తాయి, ఎందుకు వాళ్ళు థైరాయిడ్ ఇలాంటి షుగర్స్ అనేవి ఎందుకు చూస్తున్నాము, ఎట్లా వాటిని కంట్రోల్ చేయాలి, ఎట్లా మనం డిటెక్ట్ చేయాలి, అసలు ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎంత ఏజ్ వరకు పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు ఏం ట్రీట్ చేస్తారు అనేది చాలా చక్కగా వివరించారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్, బేబీస్ని హెల్దీగా పెంచుకోవాలని కోరుకుందాము. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.